పాలినామియల్స్ గురించి నేర్చుకుందాము. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. 10th క్లాస్లో పాలినామియల్స్ అనేటటువంటిది సెకండ్ చాప్టర్. దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏమేమి వస్తాయి, ఆ వర్డ్స్ గురించి ముందుగా మనము డిస్కషన్ చేసుకుందాము. ఈ వర్డ్స్ని మనం ఎంత జాగ్రత్తగా గమనిస్తే మనకు చాప్టర్ అంత ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us discuss about variable. So what is a variable? Variable means the unknown number. The unknown numbers. Unknown number. So the value is changes. Unknown number, but the value is changes. వాల్యూ అనేది వేరియబుల్ అంటానే అర్థమవుతుంది. ఏమి మనకి వేరియేషన్ అంటే వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయ్యేటటువంటి వాల్యూస్ని మనము ఆల్జిబ్రాలో ఆల్జిబ్రిక్ అనేటటువంటి మీనింగ్ కూడా అందుకే వచ్చిండేది. సో మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్ లెటర్స్తో దీన్ని మనము సూచిస్తాము. సో ఏ బి సి ఆర్ XYZ ఆర్ A to Z అని కూడా చెప్పవచ్చు, ఆర్ A to Z అని కూడా తీసుకోవచ్చు. మనం ఏ లెటర్ అయినా కూడా తీసుకోవచ్చు. అంటే వేరియబుల్ ఎక్కడైతే మనకి ఎక్స్ప్రెషన్లో ఎక్స్ వై ఏ టీ యు అనేది ఉంది అంటే అది వేరియబుల్. ద వాల్యూ ఈజ్ చేంజెస్ అనేది అర్థం చేసుకోవాలి. అగైన్ నెక్స్ట్ టర్మ్, దట్ ఈస్ నెక్స్ట్ వర్డ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ మీన్స్ ద వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ. ద ఫిక్స్డ్ వాల్యూ, the fixed value. So we know that what are the fixed values? 23 or minus 42 or 7/3 etc. So any value, any rational number మనం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. సో దిస్ కెన్ నెవర్ చేంజెస్ ఇన్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్ప్రెషన్లో ఈ వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ వాల్యూస్ అనేటివి మనకు చేంజ్ కావు. సో మనం ఇక్కడ 2 డిజిట్సే అవసరం లేదు, 1 డిజిట్ నంబర్స్ కూడా మనకు ఎక్కువగా వచ్చేది 1 డిజిట్స్ నంబర్సే వస్తూ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్లో. సో అవన్నీ కూడా మనము కాన్స్టెంట్ కిందకి తీసుకుంటాం. అగైన్ టర్మ్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్. రెండు ఉంటాయి మనకి టర్మ్స్లో. చూడండి, టర్మ్స్ అన్నప్పుడు 3x² ఒక టర్మ్, అగైన్ 4x² దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టర్మ్, అండ్ -y² అనదర్ టర్మ్, ఆర్ -1/2x² ఆర్ 3xy ఆర్ -2z. సో సమ్ ఆఫ్ ద టర్మ్స్. సో దీస్ ఆర్ ద టర్మ్స్. మనం ఒక్కొక్క టర్మ్ను పరిశీలన చేస్తే ఒకటి 3x², దట్ ఈస్ కాన్స్టెంట్ ఈస్ 3 అండ్ వేరియబుల్ ఈజ్ హియర్ x, అండ్ హియర్ 4 ఈజ్ కాన్స్టెంట్ అండ్ x అండ్ y ఆర్ వేరియబుల్స్. సో ఈ విధంగా మనం టర్మ్స్ అనేటివి రాసుకోవచ్చు. అగైన్ లైక్ టర్మ్స్. సో లైక్ టర్మ్స్ అంటే ఒక మీనింగ్ ఉంది. ద టర్మ్స్ కంటైనింగ్ the terms containing literal coefficients. Literal coefficients are called like terms. Are called like terms. So what are these? Literal coefficient. What is the meaning of literal coefficient? Suppose example, I take 2x² minus x², 3x², 4/3x² and -5x². So here observe that here 2 -1, 3, 4/3, -5 are the constant values, and these values ఈ values యొక్క literal coefficient means x², 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 x². సో దాన్ని మనం literal coefficient అని అంటాం. సో the terms containing same literal coefficient. సో ఇప్పుడు చూడండి, అర్థమైందా? సేమ్ లిటరల్ కోఎఫిషియంట్, దట్ ఈస్ x² 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 x². ఆ విధంగా ఉన్నటువంటి టర్మ్స్ను మాత్రమే మనము లైక్ టర్మ్స్ అంటాం. సో
సపోజ్ ఈ లైక్ టర్మ్స్తో అడిషన్ చేసేటప్పుడు కానీ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ మనం జనరల్లీ ఏం చేస్తామంటే లైక్ను అన్లైక్లో నుంచి మైనస్ చేయకూడదు, ప్లస్ చేయకూడదు. ఓన్లీ యాడింగ్ లైక్ అండ్ లైక్ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. సో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ టర్మ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ 1/2t, 1/3t or 2t or minus 3t. So here the same literal coefficient is t. So this is the literal terms. And then unlike terms. So this is opposite. Unlike terms means the terms containing different. So here we write down the term different literal coefficients. Literal coefficient are called unlike terms. సో అన్లైక్ టర్మ్స్తో మనం మల్టిప్లికేషన్ చేయవచ్చు, బట్ అడిషన్ అనేది చేయలేము. సో మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే డిఫరెంట్గా పెట్టేసండి. వేరియబుల్స్ అన్నీ కూడా మీ ఇష్టం వచ్చినట్లుగా డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోవచ్చు. 2a² - 3y², 3x², సో ఎక్సెట్రా. దెన్ లాస్ట్ వన్, దిస్ ఈజ్ expression. So what is an expression? Expression is nothing but the face reading. Generally expression మనం ఏం చెప్తాం, ఫేస్ని చూసి స్మైలా సాడా అనేది చెప్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. బట్ ఇన్ మ్యాథమెటికల్ there are two types of expressions. There are two types of expressions. One is numerical expression and another one is algebraic expression. So one is numerical and another one is algebraic. There are two types. So numerical expression అంటే ఓన్లీ న్యూమరికల్స్ మాత్రమే ఉంటాయి. జనరల్లీ ఎగ్జాంపుల్ 3 - 2 + 1 or +5. So this is said that numerical expression. Or algebraic expression means x plus y minus z or plus a, so something. So this is algebraic expression. Or algebraic expression అన్నప్పుడు మనము ఇంకా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 3x - 2y + 3z ఇలా కూడా మనం ఒక ఎక్స్ప్రెషన్ని రాసుకోవచ్చు. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి. ఆల్జిబ్రిక్ అంటే XYZ ఆర్ ABCD ఉన్నటువంటి టర్మ్స్ని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాము. నెక్స్ట్ వి గో టు అగైన్ ఎక్స్పోనెంట్స్ అంటే దట్ ఈస్ డిగ్రీ వాల్యూ. Degree of a term. So what is the degree of a term? Here the highest degree of a term. So what is the degree of a term? Here the highest the sum of the exponents in its variables. సో ఒక టర్మ్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క పవర్స్ని మనము సమ్ చేయాలి. ఒకవేళ ఒకే వేరియబుల్ ఉంటే ఒకటే వస్తుంది. 2-3 రకాలు ఉన్నాయనుకోండి, మనం దాన్ని అంతా ఎక్స్పోనెంట్ని మనము చూడాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ 2x అన్నాం అనుకోండి.
డిగ్రీ ఆఫ్ 2x అన్నాం అనుకోండి. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏమవుతుంది, ఎక్స్కి 1 అవుతుంది, ఎక్స్పోనెంట్ 1. సో డిగ్రీ ఏమవుతుంది, 1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూడండి 3x³ అనేది ఉంది. సో 3x³ డిగ్రీ ఎంత అంటే దీని యొక్క ఎక్స్పోనెంట్ 3, ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ 3 కాబట్టి డిగ్రీ అనేది 3 అవుతుంది. అదేవిధంగా 3a²bc ఉందనుకోండి, అప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అంటే సమ్ చేయాల్సి వస్తుంది. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ని మనము కూడాలి. సమ్ అంటే కూడడం. సో 2 1 1, 2 + 1 3 + 1 4 అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద టర్మ్. సో అగైన్ అనదర్ ఎగ్జాంపుల్ 4xyz. అప్పుడు ఏమవుతుంది, x⁻1 y⁻1 z⁻1. సో 1 1 1 3 అన్నది. సో అగైన్ అనదర్ ఎగ్జాంపుల్ 4xyz. అప్పుడు ఏమవుతుంది, x⁻1 y⁻1 z⁻1. సో 1 1 1 3 అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ అండ్ డిగ్రీ ఆఫ్ ఏ ఎక్స్ప్రెషన్. డిగ్రీ ఆఫ్ ఏ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ అంటే మనకి 3 టర్మ్స్ కలిసి ఉంటాయి. దాంట్లో హైయెస్ట్ డిగ్రీని డిగ్రీ ఆఫ్ ఏ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో హైయెస్ట్ ఎక్స్పోనెంట్, ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్, the highest exponent of any term of the expression, So observe, take any expression, that is 3x² plus 2y² plus 3z. So in this expression we observe that this is degree 2, and this is degree 2 plus 2 4, and this is only 1. So totally the degree is 1, degree is 4 అవుతుంది. సో హైయెస్ట్ మనం డిగ్రీ తీసుకుంటే 4 అనేది తీస్తాం. ఈ ఎక్స్ప్రెషన్లో డిగ్రీ ఎంత, దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 4 అని అంటాం. సో ద డిగ్రీ ఈజ్ 4. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం జనరల్గా ఇలా రాయొచ్చు, డైరెక్ట్గా 4x⁴ ప్లస్ 2x³ ఇలా రాసామనుకోండి, ఇది ఈజీగా చెప్పేస్తాం. ఏమి, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్తాం, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేస్తాం. సో ఇది జనరల్గా రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ హైయెస్ట్ పవర్ 4 ఉంది కాబట్టి డిగ్రీ ఈజ్ 4 అనేది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ పాలినామియల్స్. సో వాట్ ఆర్ పాలినామియల్స్? పాలినామియల్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. సో పాలినామియల్స్ ఆర్ 2 types. Polynomials are 2 types. Polynomials are 2 types. So one of the polynomials are here according to terms. Terms ను ఉద్దేశించి మనం పాలినామియల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. టర్మ్స్ ప్రకారంగా పాలినామియల్స్ రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోమియల్ అనేది వస్తుంది. మోనోమియల్. సో మోనో మీన్స్ 1 అని అర్థం. మోనో అంటే 1. So the expression containing only one term. The expression containing only one term. ఒక్క టర్మ్ ఉన్నదాన్ని మోనోమియల్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ మనం వేరియబుల్ ఉండాలి అని అనుకోవద్దండి. 2x and 4x, దీస్ ఆర్ ద మోనోమియల్స్. 4x or 4x² and 6. 6 అనేది కూడా 4x² 6. సో 6 అనేది కూడా ఒక మోనోమియలే, ఒక టర్మ్ ఉంది కదా మనకి. సో దట్ ఈజ్ ఆల్సో ఏ మోనోమియల్. అండ్ దెన్ బైనోమియల్. సో
ద ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 2 terms. ఎన్ని ఉండాలా? బైనోమియల్ అన్నప్పుడు 2 terms అనేటివి ఉండాలా. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి 2x² + 3x ఆర్ 4x - 6 ఆర్ a² - b². చూడండి ఇక్కడ మనకి 2 terms, ఎనీ 2 terms అనేటివి ఉన్నాయంటే దాన్ని మనము బైనోమియల్ కింద చెప్తాం. అగైన్ ట్రైనోమియల్. సో ద ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 3 terms. 3 terms వచ్చేదాన్ని మనము ట్రైనోమియల్ అని చెప్తాం. ఖచ్చితంగా 3 పదాలు ఉండాలి, 3 terms. దట్ ఈస్ 2x² + x + 4. సో ఈ విధంగా మనకు 3 terms ఉంటే దాన్ని ట్రైనోమియల్ కింద చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ ప్లస్ మైనస్లు కూడా ఉండొచ్చు. -4a² - 2a + 5. సో ఈ విధంగా మనము 3 terms అనేటివి తీసుకుంటున్నాం ట్రైనోమియల్ అంటే. పాలినోమియల్. సో నెక్స్ట్ పాలినోమియల్. పాలి మీన్స్ మోర్ అని అర్థం. పాలి అంటానే మనము ఎక్కువ అనే మీనింగ్ అనేది వస్తుంది. సో పాలినామియల్ అంటే ద ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ మోర్ దాన్ 3 terms. 3 terms కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే కదా మనం ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అని అనేస్తాం. మోర్ దాన్ 3 terms ఉంటే దాన్ని పాలినామియల్ అంటాం. సో పాలినామియల్ అన్నప్పుడు చూడండి 3x³ + 2x³ 3x - 5. చూడండి ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి మనకి? టర్మ్స్ 1 2 3 4. సో ఆ విధంగా ఉంటే దాన్ని మనం పాలినామియల్ అంటాము. సో ఇక్కడ 2a² - 2b + 3x - 4. ఈ విధంగా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు, డిఫరెంట్ టర్మ్స్ కూడా ఇందులో యాడ్ కావచ్చు. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమని అంటాము? జనరల్లీ పాలినామియల్ అని అంటాము అన్నమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు డిగ్రీ. సో అకార్డింగ్ టు డిగ్రీ there are how many types of polynomials? So there are also many types of polynomials. First of all, constant polynomial. So here constant polynomial means, observe that constant. What is constant? Constant we know that 2. So 2 is a constant. So how can you write this is a polynomial? That is 2 into x power 0. That is nothing but 2x power 0. So here degree is 0. When degree is 0, then we know that polynomial is constant polynomial. So -5, 6 or 7/3. So these are also constant polynomials. Examples of constant polynomials. And second one, linear polynomial. When the degree is 1 in the expression, this is linear polynomial. So example, linear polynomial 2x + 5. So what is degree here? 1. So degree is 1. Or 3y - 3. So that implies also degree is 1. So linear polynomial. And then quadratic polynomial. Quadratic polynomial. When the degree is 2. So what is quadratic? When the degree is 2. So these are based on degree. These polynomials are based on degrees in a expression. So given expression, write down some expression, that is 2x² + 3x - 4.
So one of the quadratic polynomial. So here we observe that here the degree is 2 and here the exponent is 1, but highest exponent is 2. So in this expression highest degree is 2. So 2 is the degree. So this is known as quadratic polynomial. So another example, minus 3a square plus 4b minus 6. So this is also degree 2. So quadratic polynomial. So degree. Again cubic polynomial. Cubic polynomial. When the degree is 3. When the degree is 3. So some of the example, 3x cubed minus 2x square minus x plus 4. So this is nothing but degree is 3. So here the degree is 3. Therefore this is a cubic polynomial. And nth polynomial, nth degree polynomial. Nth degree polynomial. So the general form of nth degree polynomial is n or any a constant a x power n plus b x power n minus 1 plus c x power n minus 2, so etc. and the constant is z. Let the constant is z. So this is the nth degree polynomial. So the degree is, highest degree is n. So this is the general form of nth degree polynomial. So suppose in questions are asking, how the questions are asking అంటే ఇక్కడ మనము give examples of, ఒక క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతారు ఎగ్జామ్లో అంటే give examples of trinomial with degree 4. With degree 4. చూడండి డిగ్రీ 4 ఉండి మూడే పదాలు ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ రాయమని ఇచ్చారనుకోండి. అప్పుడు మనము ట్రైనోమియల్ అంటే 3 టర్మ్స్ ఉంటాయి అనేది రావాలి. అండ్ డిగ్రీ 4 అన్నప్పుడు ఎక్స్పోనెంట్ 4 ఉండేది కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ డౌన్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ 4. డిగ్రీ 4 అనేది ముందు పెట్టేసేయండి. ఏదో ఒక వేరియబుల్ పెట్టి దాని యొక్క ఎక్స్పోనెంట్ 4 పెట్టండి. అండ్ దెన్ ట్రైనోమియల్ అన్నారు కాబట్టి దీన్ని 2 టర్మ్స్ యాడ్ చేయండి. ఇంకా 4x స్క్వయర్ మైనస్ 5x అంతే. సో దిస్ ఈజ్ ట్రైనోమియల్ అండ్ ఆల్సో డిగ్రీ 4. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రైనోమియల్ విత్ డిగ్రీ 4. లీనియర్ పాలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ ఎలా ఉంటుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్స్ వాటి యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాము. లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. ఏఎక్స్ ప్లస్ బి అంటే లీనియర్ పాలినామియల్కి డిగ్రీ అనేది 1. సో ఏఎక్స్ ప్లస్ బి. అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫార్మ్ ax square plus bx plus c. So this is the general form of quadratic polynomial. Quadratic అంటే డిగ్రీ 2 అన్నమాట. అండ్ క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫార్మ్ ax cubed plus bx square plus cx plus d. ఇది జనరల్ ఫార్మ్స్ ఆఫ్ ద linear and quadratic cubic polynomial, but a is not equal to 0. చూడండి అబ్జర్వ్ చేయండి, a అనేది 0 కాకూడదు. a 0 అయితే ఇది లీనియర్ పాలినామియల్ కాదు, ఇది క్వాడ్రాటిక్ కాదు, ఇది క్యూబిక్ కాదు. బికాస్ ఫస్ట్ టర్మ్ అనేది 0 అయిపోతుంది కాబట్టి a is not equal to 0 అనే రూల్ ఖచ్చితంగా పాటించాలి. అండ్ నెక్స్ట్ వన్ జీరో ఆఫ్ ద పాలినామియల్. సో వాట్ ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్? ఇది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను, మీకు అర్థమవుతుంది. ఎక్స్ స్క్వయర్ మైనస్ 4. సో దిస్ ఈజ్ ద పాలినామియల్. యూ టేక్ దట్ వన్ ఈజ్ quadratic polynomial. So here
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? వీఆర్ గివింగ్ విచ్ వాల్యూ? ఏ వాల్యూకు ఈ ఈక్వేషన్ మనకి ఈ పాలినామియల్ జీరో అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలా. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు కాబట్టి దిస్ పాలినామియల్ కెన్ బి రిటర్న్ యాజ్ ఈక్వల్ టు జీరో. సో జీరో ఫైండ్ అవుట్ చేయాలి అంటే టు మేక్ ద పాలినామియల్ x² - 4 ఈక్వల్ టు జీరో. జీరో ఆఫ్ ద ఎందుకు ఈక్వల్ జీరో చేశాను పాలినామియల్ అంటే మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలి అంటే టు మేక్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈక్వల్స్ టు జీరో. ఈ పాలినామియల్ని మనం ఏం చేయాలా? ఈక్వల్ టు జీరో చేయాలి. సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది పెట్టాను అనుకోండి. సపోజ్ ద వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 1, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది? x బదులుగా 1 అనేది పెడుతున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోండి. 1 - 4 ఈజ్ ఈక్వల్ టు జీరో. But -3 is not equal to 0. So 1 is not a zero of the polynomial. And then try 2 అనేది తీసుకుందాం. Let us try 2 అనేది తీసుకుందాం. x is equal to 2. ఇక్కడ నేను సొల్యూషను జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెప్తున్నాను. సో 2 అనే వాల్యూ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2² - 4 is equal to 0. That is 2² means 2 into 2. 2 into 2 minus 4 is equal to 0. 2 into 2 4 minus 4 is equal to 0. చూడండి, x is equal to 2 అయినప్పుడు దిస్ పాలినామియల్ బికమ్స్ 0 అయ్యింది. సో therefore x is equal to 2 is the 2 is the zero of the polynomial. Two is the zero of the polynomial. సో ఇలాంటి అప్పుడు మనం ఎక్స్కి ఏ వాల్యూ ఇస్తే ఇచ్చిన పాలినామియల్ జీరో అవుతుందో దాన్ని మనము జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటాము. సో వెన్ p of k is equal to 0, p of k that is పాలినామియల్లో x బదులుగా k అనేది పెట్టినప్పుడు p of k is equal to 0, then k is equal to k is known as zero of the polynomial. Zero of the polynomial. 2 is the zero of the polynomial. సో ఇలాంటి అప్పుడు మనం ఎక్స్కి ఏ వాల్యూ ఇస్తే ఇచ్చిన పాలినామియల్ జీరో అవుతుందో దాన్ని మనము జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటాము. సో వెన్ p of k is equal to 0, p of k that is పాలినామియల్లో x బదులుగా k అనేది పెట్టినప్పుడు p of k is equal to 0, then k is equal to k is known as zero of the polynomial. Zero of the polynomial. Zero of the polynomial. చూడండి, ఇక్కడ మనము ఏ వాల్యూకి అయితే ఇచ్చిన పాలినామియల్ జీరో అవుతుందో ఆ పాలినామియల్ అంటే ఆ వాల్యూని మనం ఏమని అంటాము? జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఈ పాలినామియల్ యొక్క వాల్యూ k అనేది ఇట్ ఈజ్ ఏ రియల్ నంబర్. సో k ఈజ్ ఎనీ రియల్ నంబర్ అంటే అది డివిజన్ లీనియర్ పాలినామియల్ డిగ్రీ ఈజ్ 1 అయింది అనుకోండి. డిగ్రీ 1 if degree is equal to 1, if degree is equal to 1, then the zeros of the polynomial is equal to 1. The zeros of the polynomial is equal to 1. Polynomial is equal to 1. అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? డిగ్రీ 1 అయినప్పుడు ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. If degree is equal to 2, there are 2 zeros.
there are 2 zeros. 2 zeros. If degree is equal to 3, if degree is equal to 3, there are 3 zeros. 3 zeros. So this is the zero of the polynomial. So ఇక్కడ మనం ఇంతవరకు ఇది నేర్చుకున్నాము. దిస్ ఈస్ ద బేసికల్లీ ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పుకుంటాము. తర్వాత కాన్సెప్ట్, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాము. సో థ్యాంక్